అవుతుంది, దానికి మా నిర్ణయం ఏంటి అనేది మీకు వివరించవలసిన బాధ్యత నాకు చాలా ఉంది. ఒక 10 సంవత్సరాల పాటు పిల్లలకు ఉపయోగపడాలి అంటే నాణ్యమైన వస్తువులు అందించాలని బాపాడు మండలంలో కొన్ని మండలాల్లో లైబ్రరీ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు లైబ్రరీస్ లేకపోతే అక్కడ ప్రిన్సిపల్స్ ఏదైతే చూశారు, ఎవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వచ్చిన అభ్యర్థి యొక్క 2 సంవత్సరాల కాలంలో చాలా సేవా కార్యక్రమాలు చేశారు. రైతులుగా రైతు కుటుంబాల్సిన బాధ్యత నాకు చాలా ఉంది. అధిష్టానం వచ్చే 5 సంవత్సరాలు నేను ఇక్కడే ఉండి, నేను మీకు మాట ఇచ్చినట్టుగా నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. ఈ ఆఫీస్ ఇక్కడ ఉన్నది. నేను స్థానికులు కూడా ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎస్కాట్ ఎక్కడో ఒక దగ్గర ఇంకా చూస్తున్నాం. మీరు ఈ రోజు ఏ విధంగా అయితే వచ్చారో రేపు కూడా మీకు ఏ సమస్య వచ్చినా అదే విధంగా నా దగ్గరికి రావచ్చు. నా సహాయశక్తులా నేను పనిచేస్తాను. అంతేకాకుండా అధిష్టానం కూడా నాకు మాట ఇచ్చింది, మీ కారణం కానీ నమ్ముకున్న ప్రజలు కానీ ఇబ్బంది పడదు, వాళ్ళందరూ మేలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అని చెప్పారు. దాన్ని ఆసరాగా తీసుకొని దాన్ని వినియోగించుకొని మీ అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ అందరూ కూడా నా నిర్ణయాన్ని గౌరవిస్తారని, నేను ముందే చెప్పినట్టుగా అంత సులువు కాదు, ఇది చాలా 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 ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ముఖ్యం కాబట్టి నేను ఈ నిర్ణయానికి వచ్చాను. నేను ఇక్కడే నిన్న నాకు అధిష్టానం వచ్చిన మాట ఏంటంటే, నా క్యాడర్ని కాపాడుకోవాలంటే నాకు కూడా ఒక పదవుల మీద మేధావం లేకపోయినా నాకు పదవి ఉంటే నా క్యాడర్ని నా జనాలని కాపాడుకోగలనని నమ్మాను. కాబట్టి అధిష్టానం కూడా ఒక మాట ఇచ్చింది, రేపు ఎన్నికలు అయిపోయినంటే ఖచ్చితంగా ఒక క్యాబినెట్ హోదాలో ఏదో ఒక ర్యాంక్ లో ఉన్నటువంటి ఒక పదవి ఇస్తాము. నువ్వు నీ క్యాబినెట్ నచ్చినట్టు నువ్వు మళ్ళా అన్ని రకాల సేవా కార్యక్రమాలు చేయొచ్చు, అన్ని రకాలుగా ఆదుకోవచ్చు అని మాటిచ్చారు. అలాగే మనతో పాటు నడిచినటువంటి మండల స్థాయి నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సముచిత స్థానం కల్పిస్తామని మాట ఇచ్చారు. వాళ్ళ మాటను నమ్మి రేపు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల మేరకు మనం పార్టీకి సహకరించాలని నిర్ణయించుకున్నాం. అయితే ఇది ఆల్రెడీ చూసాక ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వాళ్ళ కేవలం వాళ్ళ అభిమానం ఏంటంటే గొప్పకృష్ణ అయితే బాగుండు, మనం చాలా అభివృద్ధి చేసుకోవచ్చు, చాలా కార్యక్రమాలు చేస్తారు, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మారు కాబట్టి ఇలాంటివి ఉంటాయి. అంతేకాకుండా యువకులందరినీ నేను మరొకసారి క్షమాపణలు అడుగుతున్నాను. మీరు అనుకున్నట్టుగా నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఎందుకంటే దానివల్ల మీకు ఈ ప్రాంత ప్రజలకి నాకు అందరికీ నష్టం తప్పితే వ్యవస్థలకి కాదని మనం ఎక్కువ చేయలేము అని నమ్మాను. కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీ అందరూ నా నిర్ణయాన్ని గౌరవిస్తారని, రానున్న రోజుల్లో మళ్ళా మనం ఒక టీమ్గానే పార్టీ కష్టపడతాం తప్పితే మనందరూ కలిసి పార్టీ కోసం ఒక టీమ్గానే కష్టపడతాం తప్పితే మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. పార్టీ పెట్టిన అభ్యర్థి గెలుపు కోసం, పార్లమెంట్ అభ్యర్థి అనేటువంటి పథకాల కోసం, అలాగే స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి కోసం అన్ని రకాలుగా మనం కష్టపడతామని చెప్పి పార్టీకి మాటించాం. మన సహాయ శక్తిలో మనం
పార్టీ జెండా ఎగరవేసే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళా మనకు మంచి జరుగుతుందనే నమ్మకం ఉన్నది కాబట్టి ఈ నిర్ణయానికి వచ్చాం. మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని నా ఈ నిర్ణయంలో పాల్పంచుకొని నా నిర్ణయాన్ని గౌరవిస్తారని మిమ్మల్ని అందరినీ కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ